అంత పెట్టాడని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు గాని ఒక్క ముండా కొడుకి ఎంత మందు పెట్టావని నాకు ఎన్నడైనా చెప్పావా అమ్మా? అయ్యో మందులు మాకులు పెట్టకూడదమ్మా, పాపం. తప్పే పిచ్చి పిల్ల. తప్పు గిప్పంటే చెప్పు చేతికి వస్తుంది, తప్పేమిటే తప్పు? సానితనం అంటే అలా చేస్తారా అమ్మా? నేను చెప్తాను, నేను నేర్చుకో అమ్మా. చెప్పమ్మా. విత్తమున్నంత వరకు విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై ఎక్కించుకొనగా వలయు. విత్తముడిగిన తోడనే బిడియముడికి కుక్క నంపోలే బయటకు నెట్ట వలయు. సానితనం అంటే ఎలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టుబండలతనము? అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే? అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే? మరి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారే? అమ్మా నేను సానితనము చేస్తున్న రోజుల్లో ఈ యనమల కుదురులో ఒక్క మగాడైనా పెళ్ళంతో కాపురం చేసేవాడమ్మా. అసలు మరేం చేశారే? ఒకరెనక ఒకరు ఈ ఊరు పెద్దలంతా మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారే. ఎవరెవరు వచ్చేవారమ్మా? ఎవరెవరేమిటమ్మా, మహానుభావుడు మీ నాన్నగారు ఆ గుమ్మడి విజయ్ కుమార్ గారు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు. ఆయన మా నాన్నగారా? విజయ్ కుమార్ గారి పోలికే నీకు వచ్చింది అమ్మా. ఆయన లేరు మీ బాబాయ్ గారు. ఎవరు? దమ్ము సాల్మన్ రాజు గారు అయితే మన ఇల్లే వదిలేవాడు కాదు, మహానుభావుడు. నేనంటే ఎంత ప్రేమే అది నువ్వు కాక. కడులోపి అయి నన్ను కరగించి క్షణములో కొసరి వందలు వేలు గుంజినాను. ఏమిటేమిటే ఉన్నట్టు పులంటే భయపడి చేస్తాను. పులంటే భయపడ్డావా? పులంటే ఆ పులి కాదే. అయ్యో పిచ్చి పిల్ల, పులంటే ఆ పులి కాదమ్మా. పులి ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు, పులిలాగా ఉండేవాడు మహానుభావుడు. ఎవరమ్మా? మెంటూ గారని. మెంటూనా? అంత పెద్ద మనిషి, అంత పెద్ద ఛాతి, బుర్రమేసాలు, కిర్రు చెప్పులు వేసుకొని మన వీధిన కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు అని నడిచి వస్తుంటే పెద్ద పులి వచ్చినట్టుండేది. పులి కాదు, సింహం లాగా వచ్చేవాడు. అంతేకాకుండా దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది. ప్రత్యేకత? అమ్మో అది మాత్రం నన్ను అడగబాకవే. నువ్వు అడగొద్దంటే నేను ఊరుకుంటానా? నేను అదే అడుగుతా, చెప్పు. తల్లి బిడ్డలు చెప్పుకునే విషయాలు కాదమ్మా మొదలెట్టావు కదా, చెప్పు. ఏమీ లేదే, సందకాడ వాటేసుకుంటే తెల్లవార్లు విడిచిపెట్టేవాడు కాదు. పులితో పోల్చానమ్మా. పులి అంటే అడవుల్లో తిరిగే పులి అనుకున్నావా తల్లి? పులి వంటి వాడైనా కోటలో కనుగావించి వాకట కట్టినాను. పరమనైష్టికుడైన పడదీసి నోటను ఎంగిల్లి పెట్టి తినిపించినాను. చిచ్చి, ఎంగిల్ తినిపించకూడదే, పాపం. పాపమా? పిచ్చి పిల్ల, పాపం గీపమంటే మన దీపమార్ చక్కబోతుంది. పాపం ఏమిటే పాపము? అమ్మా మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళకు రుచించదే. మనం ఇంత బందర మిఠాయిలు కొరికి వాడి నోటికి అందిస్తే ఒక్కొక్క తినేడు మొండా కొడుకు. అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా. ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవే నా గుడివాడ బొమ్మ? అది కూడా అడిగేసావా అమ్మా? అడుగుతా. అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటది? ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసినిగొట్టు మొండా కొడుకు వచ్చేవాడే. ఎంతమంది మధ్యలో ఈయనెవరే? వంకాయల వెంకటరామయ్య గారని. తెల్లవార్లు ఆడుతూ ఉండేవాడు కానీ ఒక పావల తీ చేతిలో పెట్టేవాడు కాదే మొండా కొడుకు. అమ్మా అందుకని ఆయన దగ్గర నుంచి డబ్బులు ఆక్కున్నటకై కాస్త త్రాగుడు నేర్పాల్సి వచ్చినది. త్రాగుడు మరి ఆయన తాగాడా? అమ్మా ఆయనకి నేర్పడం కోసం నేను కూడా తాగేదాన్ని. అప్పుడే నేర్చుకున్నావా? మరి నేనేం చేయనమ్మా, నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు, నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు. కైపు. అందుకని మేమిద్దరం ఇంత సారాయి బుడ్లు ఎదురెదురు పెట్టుకొని అమ్మా అంటూ వేసుకునేవాళ్ళం. తెల్లవార్లు అదేనే సారాయి బుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని సంపాదించిందంతా అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. పుష్ప, మల్లిక, మందార కళ్ళల్లో నుప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు. ఎందుకమ్మా? అమ్మా అవి మనమంటే గిట్టని వారు చెప్పే మాటలే.
పూర్వపు వీటిలైతే వయసు మండిన వారకాంతలను వాడిన పొలవలే మూచూచుడు వారు కాదమ్మా. మరి ఇప్పటి వారు అయ్యో ఇప్పటి వారా అమ్మా, వీళ్ళకి వారకాంతే కానక్కర్లా, వృద్ధకాంత కనపడిన యగాదిగా చూడటం, బట్టలు దించుకోవటం అంతేనా అమ్మా. అది కాకి ఈ మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది. ఏం బృందం అబ్బా అది? అదేనమ్మా, కాలేజీలో చదువుకునే వాళ్ళ మీరు ఏదో అంటారు, కాలేజీ స్టూడెంట్స్. ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాలు నవ్వుకుంటూ వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్బు మొక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే. ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటే అమ్మా. అది సరే గాని ఈ ముండా కొడుకు ఎడి పుట్ట నాకు కనిపించలేదు. ఎవరమ్మా? ఇంకెవరే ఆ ఇడిసేసిన ముండా కొడుకు? ఎవరే? ఎవరట్టవేమిటి ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు. అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకే వెళ్ళి ఉన్నాడే, తొందరపడి తిట్టకే. అలా చెప్పెళ్ళాడమ్మా అబ్బాయి. మరి నాకు ఇంకా చెప్పలేదే అమ్మా. సరేలే అమ్మా, వారెవరినో పైకి మా పడుకుతాకి వెళ్ళారట. అవును. వారు మూట తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు. ఎంత మూట? ఏం మూటది? డబ్బులు మూటే. నాకే ఇస్తాడమ్మా. అది తీసుకొచ్చి నువ్వు నాకిస్తావు, నేను తీసుకెళ్ళి నా భోషాణంలో పెట్టి తాళం పెడతా. అంతే కదా? అలా చేద్దామా? అలాగే దెబ్బ కొడితే చెప్పనున్న పళ్ళని నమ్మబోకువే అంటే నా మాట వినవే అమ్మా. అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని ఏం చేశారో తెలుసా? ఎవరు చేశారు? ఏం చేశారు? మన యనమల కుదురులో ఉన్న పెద్దలందరూ కలిసి ఈ భవానీ శంకరానికి ఒక మంచి లోన్ ఇప్పించారే. ఏమి లోన్ అది? సైకిళ్ళ లోన్ ఇప్పించారమ్మా. సైకిళ్ళ లోన్ ఇప్పించారు, బ్రతుకుతాడు కదా అని. చాలా మంచి పని చేశారమ్మా. సైకిల్ ఎక్కచ్చు, అద్దెకి ఇవ్వచ్చు, 4 రకాల ఆదాయాలు. సైకిల్ నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడతారు. అదే మరి అమ్మా. ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు. ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులోళ్ళు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు. కృష్ణ మరి శంకరం గారికి ఏమిటి మిగిలింది? మిగలకపోవటం ఏమిటి? నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది. గాలి కొడతారు చూడు, పంపు. చాలే ఊరుకో, గాలి కొట్టే పంపుతో మనకేం పనమ్మా? పిచ్చి పిల్ల, అసలు పనంతా పంపుతోనే కదే. పంపేం చేసుకోవటం ఏమిటి? డబ్బులు అడిగినప్పుడల్లా నీ కాసేపు నాకు కాసేపు, నీ కాసేపు నాకు కాసేపు గాలి కొడతాడు. ఏవండి భవానీ శంకరం గారు డబ్బులుంటే రండి, లేకపోతే రావద్దు అని చెప్తావా? చెప్పేస్తానమ్మా. అమ్మా నాకేం భయం? లోపల నాకు పనుంది, వెళ్ళి చూసుకొని రానా? వెళ్ళమ్మా. అయ్యో నా కింద పని చూసుకొని వస్తాను. La 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 వసంతగానం వల్లపుల పల్లవిగా వసంతగానం వల్లపుల పల్లవిగా మనసి మందారమై వయసి మకరందమై అదీరు మాయ చేసినది వసంతగానం వల్లపుల పల్లవిగా. రతిభేదం మరులూరే భ్రమరనాదం రమ్మంది మోహం ఒక దాహం జత కోరే భ్రమలమై పరువాల వాహిని ప్రవహించేవని పులకించగామిని ప్రభవించేవని వసంతగానం వల్లపుల పల్లవిగా విరిసినది వసంతగానం వల్లపుల పల్లవిగా. అమ్మా అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. ఏమిటే? ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, చేతుకు ఎముక లేని మనిషి సుబ్బారావు గారు అబ్బాయి అప్పారావు గారు వచ్చారే మన ఇంటికి ఈ రోజున. ఏమే జబర్దస్త్లో ఏం పని లేదంట మన ఇంటికి వచ్చాడు.
నల్లగా తారు డబ్బాలాగా ఉంటాడు చూడమ్మా. ఆ మాట నేనంటే బాగోదులేవే, నువ్వే అనుకో. ఈ రోజున మన ఇంటికి 3-4 సార్లు తారసిల్లాడే. ఏమ్మా ఇదారు రోగం వచ్చి మన మీదకి వచ్చాడే అమ్మా. అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా? ఆ కళ్ళజోళ్ళ వాళ్ళు, ఆ బిళ్ళకొచ్చిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే, పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చప్పున వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నం అరగదటే పాపం. అమ్మా మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడే. అరగంటలో 6 కాసులు అర్పించాడా? ఇంకా కాసేపు అతను పడితే ఏమిచ్చేవాడు? ఊరుకు వెచ్చిచ్చే. నీ చెయ్యి తగిలిందనమాట. నీ చెయ్యి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. ఊరుకో అమ్మా. అమ్మా వాడిసారి ఇలా వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చమక్కని కనిపించవే. అమ్మా 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 ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలమ్మా. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు. 7 అడుగులు నువ్వు నుంచో ఈ యనమల కుదురులో ఏ మూల నుంచున్నా తళుక్కు తళుక్కు తళుక్కని బాగా కనబడతావు. నేనా? ఓ ఎప్పో నేను కనిపించి కనిపించి ఇప్పటికి ఎలా తయారయ్యా. ఇక నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడు? నేను ఎలా కనిపించాలమ్మా? ఇదేమిటి ఈ చీర కట్టుకున్నావు? ఏమో ఇంట్లో ఉన్నాను కదా అని. ఈ చీర బాగాలేదే. ఏం కట్టుకోవాలి మరి? ఆ చీర లేదు, ఎర్ర చీర. ఏ ఎర్ర చీర? ఎప్పుడు చూపించావు? ఎప్పుడు కొన్నావు? అయ్యో మీ నాన్నగారు గుమ్మడి జీవన్ కుమార్ గారు తీసుకొచ్చాడు కదా ఎర్ర చీర, విజయవాడ తీసుకెళ్ళి. ఎర్ర చీర ఆయన ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఎలా తెచ్చాడు? ఏమిటి? నేను చెప్పనమ్మా, నేను చెప్పను. సరే గాని ఎరుపు చూడగాని ఎటువంటి వారైనా ఇట్టుకుపోతారే. అవునేమిటి? ఎరుపులో అంత మహత్యం ఉందమ్మా. నా ఎర్ర చీర కట్టుకో తల్లి. కట్టేస్తా. వేళ్లాడే జడేసుకున్నావా? అయ్యో జడగంటలు కూడా వేసుకున్నావా? ఎంత చక్కగా అలంకారం చేసుకుంటావే నా తల్లి. అదేమిటే చిన్న బిళ్ళ పెట్టుకున్నావు? దీనికి ఇదే వచ్చిందమ్మా. చాలే ఊరుకో. నీ బిళ్ళ చిన్నదైతేనేమి, నాది లేదు ఎంత బిళ్ళ. చాలే ఊరుకో. చుట్టూ తెల్లరాళ్ళు, మధ్యలో తెర్రాయి కూడా వేసి చేపించాడు మహానుభావుడు మీ నాన్నగారు. ఎవరు? వరల రామయ్య గారే. మహానుభావుడికి ఆ బిళ్ళంటే ఎంత ప్రాణమే. అమ్మ ఆ బిళ్ళ కాస్త జడ మీద వేసుకొని వచ్చిన వాళ్ళ ముందు ఆ బిళ్ళ పడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళు పడిపోడు, ఆ బిళ్ళ మీద పడి ఉండవు. అమ్మా ఎలా కనిపించాలని నేను చెప్తాను. నేర్చుకో. తక్కుచు తళ్ళుక్కుమన్న చొన్న తారవలయు నగుచూ. అమ్మా ఒక్కసారి నవ్వవా? నవ్వావా? నవ్వానమ్మా. బాగా నవ్వేవి. నవ్వటం అంటే అలా కాదే, అలా వెళ్ళిపోయాముండా కొడుకు తక్కువ నాకు టిక్కులు మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా, వినిపించి వినిపించినట్లుగా అంటే సరిపోతుంది. నవ్వి సకిలించి దగ్గుచు. అమ్మా ఒక్కసారి దగ్గవా? అమ్మా అలా దగ్గితే మీ అమ్మాయి ఏమన్నా టీబీ పేషెంట్ అంటారే. దగ్గటం అంటే అలా కాదే, చూసిన వాడు నాశనం అయిపోయేటట్టు కనిపించి కనిపించినట్లుగా, వినిపించి వినిపించినట్లుగా. అంటే ఒరే అథవా నిన్నేరా అని అర్థమైందా? అర్థమైందమ్మా. దగ్గి సకిలించి వెనుకకు తగ్గవలయు విటులను ఆకర్షణము చేయు కిటు కొలివియే. తక్కు చేసి ఏమిటి అలుపు సలుపు లేకుండా 2 కళ్ళు అలా కొట్టుకుంటున్నావు? అయ్యో 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 నీకు ఇంకా కన్ను కొడతమే చేత రాకపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆర్పుతావే? అసలు 2 కళ్ళు కొట్టాలమ్మా. ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మా కోసమే కొడుతుంది అనుకుంటారు, మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు వీరంతా కూడా అలాగే అనుకుంటారే. ఇలా ఒకరి తెలియకుండా ఒకరు మన దొడ్లో గొడ్ల సంతలాగా చేరతారమ్మా. అమ్మా ఈ చిత్రమైంది ఈ పొట్ట నాకు కనిపించలేదు. అదిగో అమ్మ వచ్చింది. రారాదటే బొమ్మ, ఇక్కడ ఏ బామయ్య లేడు రామ్మ. నీకెన్నిసార్లు చెప్పానే? ఏమైంది? నన్ను బజార్కి పంపించిందంటే పంపిస్తావు. అబ్బా ఏమైంది? ఏమైంది ఏమిటి? అమ్మా ఈ బజార్ కుర్రోళ్ళంతా నా వెంటపడి చిత్ర, ఆ ముదురు బేబీ, ఆ వాణిశ్రీ ముండ, అదేనే మీ అమ్మ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తారమ్మా. నేను మొదరు బేబీనా? వాణిశ్రీనా? వాణిశ్రీయా నా బోణిశ్రీయా? లాక్కడితే ఎట్ట ఉన్నానే, నా దగ్గరే ఉంది. డబ్బాల నూనె లేదమ్మా ఇక్కడ.
సరే గాని అమ్మా బజార్కి వెళ్ళావు కదా, వెళ్ళాను కదా. బజార్లో ఎవరెవరు కనిపించారు? ఎవరెవరు కనిపించవేంటే మరి అప్పారావు గారు లేరు, అదే పెద్ద సుబ్బారావు గారు కుమారుడు ఆయన కనిపించారా? అప్పారావు బావ కనిపించి చిత్ర చిత్ర ఇలా రావే అని దగ్గర పిలిచి ఎగాదిగా చూశాడమ్మా. చూసాడా ఉన్న చేసి వెళ్ళిపోయాడా ముండా కొడుకు? ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదే, మన ఇంటికి వచ్చి నిన్నే ఏదో చేస్తానన్నాడు. ఓ వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు? ఓదర పొట్టాను వీడు. ఆ తర్వాత ఏమో చిత్ర మీ అక్కయ్య ఏం చేస్తుంది అన్నారు. మరి నువ్వేం చెప్పావు? మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానే. అమ్మా వెళ్ళి అక్కయ్యని పిలువమ్మా. పిలవనా? పిలవాల్సిందేనా? అమ్మా అది నన్ను ఏమన్నా అంటుందేమోనే. అమ్మా అమ్మా పట్టదలిచిన చేప పైకి తేలింది, నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. అమ్మా మనది పాడు వృత్తి కాదమ్మా, పాడికొండ లాంటి వృత్తి అమ్మా, పాడికొండ లాంటి వృత్తి. నా మాట వినవే, బాగుపడిపోతావు. నా మాట వినమ్మా. నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేశానమ్మా. నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా. నా మాట వినవా తల్లి? నువ్వు మారవా? అయితే ఒక పని చేయమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేనం చేయమ్మా, శరీరం నాకు అప్పచెప్పమ్మా. అసలు ఆయన చూసుకుంటాడు, మిగతాది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందటి? అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా, కసాయి దానివే నువ్వు? అమ్మా నేను నవమాసములు పోసి కది పెంచిన కన్న తల్లి నేనమ్మా, కన్న తల్లిని. వేదిక నీ ఉపన్యాసాలు చెప్పే ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే. భగవంతుడు మన దేవదాసీలుగా పుట్టించాడమ్మా. నా మాట వినవే, బ్రతికిపోతావు. నా మాట వినమ్మా. చెయ్యనంతే. నా మాట వినవా? వినను. నువ్వు మారవా? మారను. తల్లి మాట పిల్ల విన్నప్పుడు ఆ తల్లి ఉంటేనేమి చస్తేనే. అమ్మా వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. నా మాట వింటావా? వింటాను. చూసావా చిత్ర, అక్కయ్య నా మాట వింటానంటుంది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. ఏమే చిత్ర, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఏం చేయమంటావి? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే నా అమ్మ కోపం. మీ ఇద్దరితో నాకు చావచ్చి పడింది. నిజమేలేవే చిత్ర, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందున చిన్న పిల్లవు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. ఇలా రా. ఏం చేయమంటావి? ఇలాంటి వార్తలు మోసుకురాకపోతే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. నిన్ను చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను చిత్ర. అక్క ఊరుకోమ్మా. అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే? వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. ఎరుగవలయో విటుని ఎడదా శాంతముగాను, సహింపవలయో వాని ఏహ్యమెల్లా, మసల వలయో అతని మదికెక్కునట్లు, ఊడిపడుని అప్పుడుగాక పైక మూరక. కృష్ణ కృష్ణ కనలేవా గోడు పిలిపించదా, మా ఆత్మ తొలగించరావా. కృష్ణ కనలేవా గోడు పిలిపించదా, మా ఆత్మ తొలగించరావా. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు. జన్మ శాపమా ఇది పాపమా,
మా పాటు తొలగించరావా